ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. షిండీ పరాంబికాయ నమో నమ. గాయత్రి పరాంబికాయ నమ. శ్రీం బగ్లాముఖి దేవ్యే నమ. హ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహ స్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి. బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరియు వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుందని విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్ర వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు గణించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు, యుతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతే కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు, బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి,
ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పారాయణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారాయణ అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసిమాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతకరీత్యా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్యసూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకి అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది. గురుబలం పెరుగుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. కుంభరాశి కుంభలగ్న జాతకులకి జాతకరీత్యా లగ్నాన్ని తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశి చూసుకోండి. జాతకరీత్యా మీకు గురుబలం పెరగాలి అంటే కనుక మేము చెప్పిన పరిష్కారం ఆచరిస్తే శీఘ్రంగా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లగ్న చక్రంలో లగ్నానికి ఈ యొక్క సమక్షేత్రంగా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి రాజయోగ కారకుడిగా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా గురుబలం పెరిగితే గనక వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సత్సంతాన యోగం సిద్ధిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి గురువు చంద్రుడు అంతా కూడా జాతకరంగా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లగ్న చక్ర ప్రకారంగా ఈ యొక్క లగ్న చక్రము పంచమ స్థానము, సప్తమ స్థానము, నవమ స్థానం యోగకరంగా ఉండాలి. దశమ స్థానంలో కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి. మిత్రక్షేత్రంలో యోగిస్తారు, సమక్షేత్రంలో యోగిస్తారు. ప్రధానంగా చూసుకుంటే మిత్రక్షేత్రంలో అత్యంత యోగకారకుడిగా రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. లక్ష్మీ ప్రదాతగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి గ్రహం అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సాత్వికమైన శాంత స్వరూపంగా ఉన్న బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మీకు జాబ్ లో ప్రమోషన్స్ రావాలన్నా గురుబలం ఉండాలి. ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యోగం ఉండాలన్నా కానీ జాతకరీత్యా గురుబలం ఉండాలి. ప్రధానంగా గురువే కేంద్రంగా చెప్పడం జరుగుతుంది కావున శనగలంతా కూడా దానం చేస్తూ ఉండాలి. ప్రతి 5 గురువారాలంతా కూడా చూసుకొని 5 గురువారాల్లో ఈ పరిహారం ఆచరిస్తూ ఉండాలి. శనగలు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురువారం గురుహోరలో అంతా కూడా శనగలు మరియు అరటి పండ్లు, పసుపు రంగు వస్త్రము, పనస పండు అంతా కూడా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించి ఈ యొక్క గ్రహదేవతకు ప్రీతికరంగా బ్రాహ్మణత్వంతా కూడా దక్షిణ సహితంగా దానం చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా గురుకటాక్షం పెరిగి కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు కళ్యాణం అంతా కూడా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వాళ్ళకి గురుకటాక్షం పెరిగి మీకంతా కూడా శీఘ్రంగా గురుబలం పెరుగుతుంది. మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. కళ్యాణ యోగం కానీ వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కలగడానికి కుంభరాశి జాతకులకంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది. బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. విశేషంగా పసుపు రంగు ఈ యొక్క వస్త్రంతో విశేషంగా అమ్మవారికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా అమ్మవారికి అంతా కూడా పసుపు రంగు వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం పెరుగుతుంది. జాతకరీత్యా మీరంతా కూడా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి. జాతకరీత్యా గురుబలం పెరిగి శీఘ్ర కళ్యాణ యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయన మా నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండండి. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న వాళ్ళకి గురువు కటాక్షం వల్ల
కార్యసిద్ధి కార్య జయం రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసి యోగం సిద్ధి అవడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేస్తుండాలి దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా. ప్రధానంగా గోమాతకి ఈ యొక్క శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల గురుబలం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి కలుగుతూ వస్తుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అరటి పండ్లు నివేదన చేయడం వల్ల కూడా గురుబలం పెరుగుతూ ఉంటుంది. రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ఆవునేతో దీపారాధన చేసి గురుపాతక స్తోత్రాన్ని పఠనం చేసుకున్న వాళ్ళకి గురుకటాక్షం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమ నామాన్ని ఆచరిస్తూ ఉండండి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రోహిణి నక్షత్రం ఉన్న వేళల్లో ఈ యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలిసి రావడానికి తరచుగా రోహిణి నక్షత్రం ఉన్న వేళలో ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రుక్మిణి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. ఆ రుక్మిణి కళ్యాణం ఘట్టమంతా కూడా ప్రవచనలాగా వింటుండడం వల్ల కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.